మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల ఫిబ్రవరి 6 నుండి 9 వరకు 4 రోజుల పాటు శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో మొత్తం 31 అంశాల మీద చర్చించి వచ్చినటువంటి ప్రతినిధులతో 31 అంశాల మీద భవిష్యత్తు ఉద్యమానికి తీర్మానాలు రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా 91 మందితో నూతన సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీకాకుళం నుండి యుగంధర్, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా పి ప్రభాకర్ ప్రకాశం జిల్లా, సిహెచ్ గీత కాకినాడ, అదేవిధంగా వై బాబీ కాకినాడ జిల్లా నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యదర్శిగా పరుచూరు రాజేంద్ర ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి సంతోష్ కుమారు అనంతపురం జిల్లా, అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా జి నాగరాముడు నంద్యాల జిల్లా, షేక్ సుబానీ పల్నాడు జిల్లా, కత్తి రవి తిరుపతి జిల్లా, అదేవిధంగా వై రాంబాబు కోశాధికారిగా ఎన్నిక చేయడంతో పాటు 91 మందిని నూతన సమితిగా ఈ మహాసభ ఎన్నిక చేయడం జరిగింది. ఈ మహాసభ సందర్భంగా ఏఐవైఎఫ్ నూతన నాయకత్వంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి బాధ్యత మాది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద చేస్తామని చెప్పేసి లోకేష్ గారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తూ ఉంది. డిఎస్సీ మీద తొలి సంతకం చేసినప్పటికీ కూడా ఇంతవరకు డిఎస్సీ నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎటువంటిది వెలువడలేదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారా లేదా అనేటువంటి భయాందోళనలో చాలామంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అయినా కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సూపర్ 6లో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు, పరీక్ష ఎప్పుడు పెడతారు, అదేవిధంగా నియామకాలు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ నిరుద్యోగ భృతికి సంబంధించి అనేక ఆంక్షలు పెడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా అర్హత ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎన్ని నిరుద్యోగుల పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేటువంటి అంశాల మీద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం రీసెంట్గా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి 3 సెంట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి 2 సెంట్లు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఏఐవైఎఫ్గా కూడా అన్ని జిల్లాల్లో కూడా సిపిఐ నాయకత్వంతో కలిసి ఏఐవైఎఫ్గా కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ల దరఖాస్తులో కూడా పాల్గొవాలని చెప్పేసి ఎక్కువ యువత నిరుద్యోగులను ఎక్కువ నిరుద్యోగ కుటుంబాల నుంచి కూడా ఈ అప్లికేషన్లు గ్యాదర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. నా అధ్యక్షులు ఒక 2 నిమిషాలు తర్వాత. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్న ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు 4 రోజుల పాటు శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ఆ సందర్భంగా ఉత్తరాంధ్రలో గతంలో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గతంలో చాలా పోరాటాలు చేశాము. ఆ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ఆగాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్కి మేము కోరడం జరుగుతుంది ప్రధానంగా. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో
గతంలో 3 జిల్లాలు, ఇప్పుడు 6 జిల్లాలు అయిన కూడా వలసలు అరికడతామని చెప్పి అప్పుడున్న గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన పాలక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానీ వలసలు అరికట్టి నిరుద్యోగ ఉపాధి కల్పిస్తామని, అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి వలసలు అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్కి మేము తెలుపుతున్నాం. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకుంటే అటు ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం జిల్లా వరకు 96 కిలోమీటర్ల కోస్టల్ క్యారిడార్ ఉంది. అక్కడ ఎన్నైనా ఉపాధి కలుషితమైన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి, అలాగే ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే గిరిజన ప్రాంతం అయితే 6 జిల్లాలో విపరీతంగా ఉంది. 6 జిల్లాలకు సంబంధించి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఎన్నికల ముందు గత జగన్మోహన్ ప్రభుత్వం అయితే ఏమే కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే కానీ రాష్ట్రంలో 2,35,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఎన్నికల ప్రచారంలో యువతకి ఇచ్చిన హామీని తక్షణం నిలబెట్టుకోవాలి. అలాగే రాష్ట్రంలో ఈ నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికల అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 సార్లు క్యాబినెట్ మీటింగ్లు జరిగినా ఒక యువత మీద ప్రత్యేక ఇది లేకుండా ఈరోజు యువతని నిర్వీర్యం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంటుంది. కాబట్టి తక్షణమే యువత పట్ల ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత యువజన సమైక్య 22వ మహాసభలు శ్రీకాకుళంలో జరుపుకున్నాం. దీనికి పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభతో పాటు ప్రతినిధి మహాసభ కూడా జరుపుకున్నాం. అనేక తీర్మానాల్లో ముఖ్యంగా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని, 2,60,000 యువత ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని, మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలని, విశాఖ ఉక్కును పరీక్షించాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అక్కడ ఉండే నిరుద్యోగుల సమస్యలు తీర్చే విధంగా పరిశ్రమలు నెలకొల్పి అక్కడ స్థానికంగా ఉండే పరిశ్రమలో 70% మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అలాగే ఏదైతే అమరావతి ఫ్రీ జోన్ కోరామో అలాగే హిందూపురంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాము. అప్పట్లో మంత్రివర్గం కూడా స్పందించింది, కానీ అది పేపర్లకు మాత్రమే ఉంది. ఎక్కడా కానీ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు మారుతున్న సిలబస్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి సిలబస్ మారుతున్నాయి. డిఎస్సి కూడా మారాయి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సి మీద రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉండే పోస్టుల కోసం రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు తాపత్రయపోయి అనేక మరణాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా చూసాం. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీల ప్రకారం మెగా డిఎస్సి వెంటనే విడుదల చేస్తూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ శ్వేతపత్రం కూడా ఖాళీలు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో దాని మీద కూడా ఒక శ్వేతపత్రము మంత్రి నారా లోకేష్ గారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే మహిళల రక్షణలో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. చట్టాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కాబట్టి ఆ చట్టాలను అమలు చేసే విధంగా తీర్మానాలు చేస్తూ భవిష్యత్తులో మహిళలపైన ఎటువంటి అగాత్యాలు జరిగినా వెంటనే శిక్ష పడేటట్టుగా మొబైల్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే దాంతోపాటు ఇందాక మా రాష్ట్ర కార్యదర్శి చెప్పినట్టు 39 తీర్మానాలు 26 జిల్లాల నుంచి వచ్చాయి. కాబట్టి ఆ తీర్మానాలు అమలు చేసే విధంగా నిరుద్యోగులంతా కూడా మాతో పాటు వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము అఖిల భారత యువజన సమైక్య నాయకత్వం కూడా పూర్తిగా పోరాటాల వైపు రానున్న కాలంలో చేయబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలు తీర్చాలి. అలాగే వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు అక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.